నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి నారాయణ. ఆంధ్రప్రదేశ్లో ఆధునిక పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి లక్ష్యంగా మంత్రి పర్యటన. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విశేష ఆదరణ పొందుతుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన ధ్యేయంగా పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరణ. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్న మంత్రి నిమ్మల. గతంలో వైఎస్ జగన్ అమ్మఒడి పథకం కింద అన్యాయం చేశారని ఆరోపణ. సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం, కూటమి ప్రభుత్వ సమిష్టి కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఐవీ ప్యాలెస్లో నిర్వహించిన ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభకు ఎమ్మెల్యే బోండా ఉమ అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే నాయకుడు బోండా ఉమామేశ్వరరావు అని అన్నారు. పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా నిలిచి సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, కూటమి ప్రభుత్వ సమిష్టి కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 2 ఏళ్లలో సంక్షేమం, మౌలిక వసతులు, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేశామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అదే స్ఫూర్తితో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సెంట్రల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వెనకాల బ్యానర్ మీద ఉంది నమ్మకం, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. అంటే పార్టీ ఒక లైన్ ఇచ్చింది మనకి. మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ 2 సంవత్సరాల విజయాన్ని, పరిపాలనని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, తల్లి పిల్లల మధ్య వస్తాయి, తండ్రి పిల్లల మధ్య వస్తాయి, అక్క చెల్లెల మీద వస్తాయి, అన్నదమ్ముల మధ్య కూడా వస్తాయి. కానీ ఒక రాజకీయ పార్టీలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ మనస్తత్వాలు ఎంతమంది కలిసి వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం తెలుగుదేశం పార్టీగా. మనందరం కూడా ఒకటే ఎజెండా, నియోజకవర్గంలో మీ డివిజన్స్లో ఏం చెప్పామో దాన్ని నెరవేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కొన్ని ఉంటాయి, ఇందాక లలిత చెప్పింది, కొత్త వాళ్ళు వస్తే ముందుకెళ్తున్నారు అని. ఇది పార్టీ విధానం. నేను చెప్తా, అది కూడా ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు. కొంతమంది 5 సంవత్సరాల పాటు ఆ రోజు 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమ మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పచ్చు. కాబట్టి అవన్నీ మనం ఆలోచన చేయకూడదు, జరుగుతూ ఉంటాయి. పార్టీ నిర్ణయం, చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, మనం ఓకే చేసాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మీరందరూ అమలు చేయాలి దాన్ని. అంతే తప్పితే ఎన్నికల ముందు అనేకమైన జరుగుతూ ఉంటాయి. ఎన్నికల అనంతరం మన కుటుంబాన్ని పెంచుకోవాలి. నేను
9లో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నాడు ఎర్రబోతు రమణ, ఇంకో రమణ ఉండేవాడు, ఇద్దరు. మనం చేశాము అనేది ప్రజలకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో ఈ కార్యక్రమం చేసాం. నిన్ననే జిల్లా స్థాయిలో గుట్టుపల్లిలో చేయటం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నిన్నటి నుంచి 2 రోజులుగా 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుపుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో మనం ఈ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి ఏదైతే ఉందో ప్రజలకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం కార్యాచరణ ఎలా ఉండాలి, ఇంకా ఎన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజేసుకోవటం అనేదే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఆయన అధ్యక్షతలో బోండా ఉమామహేశ్వరరావు గారు మన మధ్య ఎమ్మెల్యే. మరి విజయవాడకి నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం ఏది అంటే అది సెంట్రల్ నియోజకవర్గం. అలాగే మన పార్టీకి కూడా గుండెకాయగా ఉన్న నియోజకవర్గం ఏదంటే కూడా సెంట్రల్ నియోజకవర్గం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బలంగా వేళ్ళూనుకుని ఇప్పటి వరకు మనకి చెప్పడం జరిగింది, నేను ఎలా వచ్చాను, ఎలా మరి ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఏ రకంగా ఇంత బలగాన్ని అంటే మీ అందరినీ కూడా మీ అందరి అభిమానాన్ని పొంది ఎప్పటికీ ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక బలమైన నాయకుడిగా పార్టీకి ఇవాళ సేవలు అందిస్తున్నారు అని అంటే మరి ఆ రోజున 2014, 19 బ్రహ్మాండంగా గెలిచారు. మరి 19, 24 ఆ రోజున నైతికంగా గెలిచినట్లే లెక్క మనందరికీ తెలుసు. అది ఒకవేళ లెక్కల్లో సాంకేతికంగా మరి ఎక్కడ తప్పు జరిగిందనేది కూడా అందరికీ తెలుసు. మరి ఆ రోజు కూడా మనం గెలిచినట్లే లెక్క. మరి ఈ రోజున మరి మంచి మెజారిటీతో ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గం మరి ఈ విధంగా ఎమ్మెల్యేగా గెలిచారు అని అంటే మీ అందరి సహకారంతో మరి అనునిత్యం కూడా ప్రజల మధ్యలో ఉంటూ ఈ కార్యక్రమాలు పార్టీ ఏదైతే కార్యక్రమాలు అందిస్తూ ఉందో ఇవన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకువెళ్తూ ఏ రకంగా ఒక బలమైన నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి ఒక కొండలాగా అంటే ఉమామహేశ్వరరావు గారి పేరులోనే ఉంది కొండ, మరి అంత పార్టీకి ఒక కొండలాగా సేవలు అందించే ఉమామహేశ్వరరావు గారిని నేను ప్రత్యేకంగా ఈ రోజున అభినందిస్తున్నాను. మరి సూపర్ 6ని విజయవంతంగా అమలు చేస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన సెంట్రల్ ఎమ్మెల్యే, మన ప్రీతమ నేత, మన అందరి కుటుంబ పెద్దన్న, పిలిస్తే పలికే నాయకులు, నియోజకవర్గం ప్రజల యొక్క గుండె చప్పుడు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయోత్సవ సభని మనం అందరం కూడా సెంట్రల్ నియోజకవర్గం కుటుంబ సభ్యులందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన నాయకులకి, అలాగే తెలుగుదేశం పార్టీ మహిళా సోదరిమణులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ సోదరిమణులు కుటుంబ సభ్యులకు అందరూ కూడా 2 సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు కూడా ఎంతో సమన్వయంతో చాలా చక్కగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని కూడా పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం మనందరం కూడా ఈ 2 సంవత్సరాల్లో చూసాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం అయితే కనుక చరిత్ర రాయాలన్నా తిరగ రాయాలన్నా కానీ బోండా ఉమా గారే అన్న విధంగా 2014లో 21 కార్పొరేటర్ సీట్లకి 19 సీట్లు విజయవాడ చరిత్రలో గెలిపించినటువంటి ఘనత
మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి రాని మెజార్టీ 68,000 మెజార్టీ కూటమి ఆధ్వర్యంలో వచ్చిన ఘనత, తిరగరాసిన ఘనత కూడా బోండా ఉమా గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే 400 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత కూడా బోండా ఉమా గారిది, కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలోపేతమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్కిల్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి వంటి సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలియజేశారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 30వ డివిజన్ దేవీనగర్ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు తుంపాల వరప్రసాద్, విక్రమ్ రామ్మోహన్తో పాటు 207 మంది అనుచరులు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలోపేతమవుతుందని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుంపాల వరప్రసాద్ తన మిత్ర బృందంతో కలిసి పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వీరి చేరికతో 30వ డివిజన్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారందరికీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత, బాధ్యతలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాంటిదని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకి చేరువుగా, ప్రజలకి సేవనందించే విధంగా, ప్రజలకి సేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వారం కూడా ఒక పెద్ద డివిజన్ స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు వైసీపీ నుంచి, ఇతర పార్టీల నుంచి చేరుతూ ఉన్నారు. ఈ రోజున 30వ డివిజన్లో రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతంలో ప్రముఖుడు, ఆ ఏరియాలో 30వ డివిజన్లో పేద వర్గాలకు ఏ కష్టం వచ్చినా తన సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి అండగా ఆదుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తుంపాల వరప్రసాద్ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవటం, ఆయనతో పాటు ఆయన మిత్ర బృందం, ఆయన అనుచరులు దాదాపు ఒక 200 మంది అందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరికీ తగిన గుర్తింపుని, ప్రాధాన్యతనిచ్చి పార్టీలో బాధ్యతలు అప్పచెప్పి మరింతగా ప్రజలకి సేవ చేయే విధంగా వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. తెలుగుదేశం పార్టీ అంటే అందరం కలిపి ఒక కుటుంబంలాగా ఉండే పార్టీ ఇది. అందరం కూడా అన్నదమ్ముల్లాగా, అన్న చెల్లెల్లాగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా పేద వర్గాలకి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తాం. సంక్షేమ పథకంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇంకా మరే విధమైనటువంటి స్కీమ్స్ కానీ అన్నింటిని కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించేదానికి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు తుంపాల వరప్రసాద్ని హృదయపూర్వకంగా, ఆయన మిత్ర బృందాన్ని, విక్రమ్ మోహన్ని, జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వర్ గారు వారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో వాళ్ళ టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక నుంచి ఇంతకుముందు ఏం చేసినా, నేను ఒక 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2 సార్లు కార్పొరేట్గా పోటీ చేశాను. కానీ నాకు మిగతా పార్టీలో సరైన గుర్తింపు రాలేదు. మరి నాకు తెలిసిన దమ్మున్న వ్యక్తి సెంట్రల్లో బోండా ఉమా గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు. అటువంటి దమ్మున్న నాయకుడు నాయకత్వంలో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. ఇక నుంచి నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు బోండా ఉమా గారిని వదిలిపెట్టను. వారి అంటే నేను నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ఈరోజు వచ్చిన పార్టీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మేడం గారికి, విక్రమ్ మోహన్ గారికి, ఒట్టుమొక్కల రఘు గారికి, మిగతా నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి సమక్షంలో వాళ్ళ మిత్రులతోనూ స్నేహితులతో అందరితో కూడా కలిసి పార్టీలోకి రావటం ఎంతో శుభదాయకం. ఇట్లా ఎమ్మెల్యే గారు మాట ఇస్తే, మా ఉమన్న మాట ఇస్తే మాట తప్పడు, మడం తిప్పడు అనేది మా అందరికీ ఒక నమ్మకం. ఆయన నాయకత్వంలో పనిచేయటానికి యువత మనతో పాటు, ఎమ్మెల్యే గారితో పాటు వాళ్ళ పిల్లలు కూడా మన సమస్యలు తీర్చడానికి ఎప్పుడు అనునిత్యం మన మధ్యలోనే ఉంటున్నారు. కాబట్టి ఇట్లా అందరూ కూడా మాయ మాటలకు మోసపోకుండా మనకు పనిచేసే నాయకుడు ఉమన్న ఉన్నారు. కాబట్టి ఎవరైనా ధైర్యంగా ఉమన్న దగ్గరికి వచ్చి ఏ పనున్నా నేను చేస్తాను అంటే తప్పకుండా చేస్తారు. ఆ నమ్మకంతో ఇవాళ ఇంతమంది పార్టీలో జాయిన్ అవటం కూడా జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను ఎమ్మెల్యే గారి తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఆధునిక పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి లక్ష్యంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సింగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, జపనీస్ గార్డెన్స్ను పరిశీలించిన మంత్రి అక్కడ అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో సింగపూర్లో పర్యటిస్తున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అక్కడ అమలవుతున్న అత్యాధునిక విధానాలను అధ్యయనం చేశారు. పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ సింగపూర్లోని మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఈఏ డైరెక్టర్ కోలిన్ గూతో సమావేశమైన మంత్రి పర్యావరణ పరిరక్షణ, నగర పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. తదుపరి మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో కలిసి తువాస్ సౌత్ ఇన్సినరేషన్ ప్లాంట్ను సందర్శించారు. సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్గా ఉన్న ఈ కేంద్రంలో ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించి విద్యుదుత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విశేష ఆదరణ పొందుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేవలం తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగానే ఇప్పటివరకు సుమారు 64.86 లక్షల మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం విశేషమన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల చిరునవ్వుల్లో ప్రభుత్వ సంక్షేమ పాలన పట్ల ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోందని, నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రోడ్డు, సైడ్ డ్రైన్లు వేసి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ కోనేరువారి వీధిలో మండపం దగ్గర పాలకేంద్రం బజారు, కోనేరువారి వీధికి సంబంధించిన 50 లక్షల రూపాయల ఖర్చుతో జరిగే యూజీడీ పనులకు తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రోడ్లు, సైడ్ ట్రైన్లు వేసి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 90% రోడ్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. ప్రధానమైన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చాలా చోట్ల వేసినవి కూడా ఎక్కువ సంవత్సరాలై సైజు సరిపోక కొన్ని పొరలటం, కొన్ని మానవ తప్పిదాలతో దాంట్లో ఈ గోడని మెటీరియల్ ప్లాస్టిక్ సంచులు ఎండేయటం వలన బ్లాక్ అవటం, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఒకటొకటి ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవాళ పటమట్లో ఉన్న డ్రైనేజ్ కెపాసిటీ తక్కువగా ఉండటం వలన ఇవాళ 50 లక్షల రూపాయలతో కొత్త వర్క్ శాంక్షన్ చేసి మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్లు కూడా గత ప్రభుత్వం 2014-19లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ రోజున స్టార్మ్ వాటర్ డ్రైన్స్కి 450 కోట్లు తీసుకొస్తే అవి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ డబ్బులు ఏమైనా తెలియదు కానీ కాంట్రాక్టులు మాత్రం ఎలగొట్టడం జరిగింది. మరలా అవి ఎక్కడుండే తీసి మళ్ళీ కాంట్రాక్ట్కి ఇచ్చి అవసరమైతే ఎడిషనల్ అమౌంట్ కూడా పెట్టి స్టార్మ్ వాటర్ డ్రైన్ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇవాళ విజయవాడ నగరానికి అటు స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, రెండు కూడా పూర్తిగా సంపూర్ణంగా ప్రక్షాళన చేయడానికి చేసే ప్రయత్నంలో నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైతే చంద్రబాబు గారి దగ్గర ప్రత్యేక నిధులు తీసుకొచ్చైనా ఈ రెండింటిని పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాం. ఈరోజు 13వ డివిజన్లోని కోనేరు రామలింగయ్య గారి వీధి, అట్లాగే కోనేరు వారి వీధి ఉన్నటువంటి బజార్లు గత 30 సంవత్సరాల నాడు వేసినటువంటి డ్రైనేజీ యూజీడీ లైన్ల వల్ల మరి ఇక్కడ గృహాలు పెరగటం వల్ల, అట్లాగే వాడకం ఎక్కువ అవటం వల్ల లైన్లు చాలక రోడ్ల మీద ప్రవహించేటటువంటి పరిస్థితుల్లో స్థానిక కార్పొరేటర్గా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన మీదట వారు కమిషనర్ గారితో మాట్లాడి 50 లక్షల రూపాయలని మరి ఈ యొక్క 2 రోడ్లకి ఇటు ఎన్ఎస్ఎం రోడ్డుకి కలిపే విధంగా యూజీడీ లైన్లు శాంక్షన్ చేసి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ ఎన్ఎస్ఎం రోడ్ నుంచి మున్సిపల్ ఆఫీసు వద్ద నుంచి కూడా ఎన్ఎస్ఎం స్కూల్ వరకు కూడా ఉన్నటువంటి లైన్ కూడా బాగా హెవీ పొంగిపోయి ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో ఆ రోడ్డు దానికి కూడా కొత్త లైన్లు వేసి ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ తాను 2 పిల్లలకు మేనమామనని చెప్పుకుంటూనే అమ్మ ఒడి పథకం కింద ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ప్రయోజనం కల్పించి 2వ బిడ్డను అన్యాయం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పలు సర్వేలు కూడా ప్రజల మద్దతును సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్పై విమర్శలు చేసిన మంత్రి రామానాయుడు అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసును వైసీపీ శవ రాజకీయాలకు వాడుకుంటోందని జనసేన నేత బడీతా శంకర్ విమర్శించారు. గతంలో హత్యకు గురైన నవీన్ రెడ్డి అనే కుర్రాడి ఫోటోను తీసుకొచ్చి ఆ ఫోటోలో ఉన్నది గాదే సాయి అంటూ వైసీపీ పత్రిక, వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విధంగా తప్పుడు ఫోటోలతో తప్పుదోవ పట్టిస్తున్న అంబటి రాంబాబుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాధరపురంలోని ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బాడీతా శంకర్ వైసీపీ నేతలను మాజీ మంత్రి అంబటి రాంబాబును తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సంస్కృతిని పెంచి పోషించి యువత భవిష్యత్తును నాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కాపు కులాన్ని రెచ్చగొడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే అంబటి రాంబాబును ప్రజలు ఎన్నికల్లో ఓడించి తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. ఇటీవల మిస్సింగ్ అయిన గాదే సాయి అనే యువకుడి కేసును ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుందని శంకర్ స్పష్టం చేశారు. మరి మీరు చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్రంలో గత పాలకులు గంజాయిని, డ్రగ్స్ని కూడా ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో యువత మొత్తం కూడా నాశనం చేసి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి
వారు, వారి అనుచరులు, వారి సహాయ మంత్రులు అంబటి రాంబాబు గారు, వారు ఏ విషయం వచ్చినా ఎక్కడ పోలీసు వారి నుంచి కానీ ఏదైనా సంఘటన జరిగినా కానీ కాపు కులాన్ని రెచ్చగొడుతూ ప్రతి విషయాన్ని కూడా మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి మీదకి లేనిపోయిన అబండాలేస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యా అంబటి రాంబాబు గారు, నువ్వు రేపల్లిలో గెలిచినప్పుడు కాపు కులస్తులు 50,000 ఉన్నారు. మహానుభావుడు వంగవీటి మోహన రంగ గారు చనిపోయిన తర్వాత నువ్వు గెలిచిన వ్యక్తివి. అక్కడ కాపు కులానికి, కాపు మనుషులకు కానీ ఒక్క సాయం చేయకపోతే మళ్ళీ ఓటంపాలు అయిపోయి మళ్ళీ పారిపోయావు అక్కడి నుంచి. ఇదే అంబటి రాంబాబు మళ్ళీ ఇంకో కాన్సెన్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పోటీ చేసి అక్కడి నుంచి కూడా తరివేశారు. మళ్ళీ అదే మొన్న గుంటూరు పోటీ చేస్తే అక్కడి నుంచి కూడా తరివేశారు. నువ్వు కాపు కులానికి, కాపు కులస్తులకు కానీ, కాపు సోదరులకు కానీ అడ్డం పెట్టుకొని బతికినోడివి నువ్వు. మరి ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేస్తూ, లేనిపోయిన అబండాలేస్తూ, శవ రాజకీయాలు, ఏ శవం దొరికినా శవ రాజకీయాలు చేస్తున్నారు. చిన్న వివాదం ఘర్షణకు దారితీసి ఓ వృద్ధుడి మృతికి కారణమైంది. గోశాలలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు ఉప్పాల సాంబశివరావు గోశాల సెంటర్లో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. బడ్డీ కొట్టు వెనుక రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన మట్టిని నిల్వ చేశారు. సాంబశివరావు తమ్ముడి అల్లుడు బోలెం శ్రీను బడ్డీ కొట్టు వెనుక ఉన్న మట్టిని తొలగించేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గుర్తించిన సాంబశివరావు మట్టి తరలింపును అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సాంబశివరావుపై బోలెం శ్రీను దాడి చేశాడు. దాడిలో గాయపడి సాంబశివరావు ఆయాసంతో కూలబడిపోగా అతని భార్య డాక్టర్ కోసం వెళ్ళొచ్చేసరికి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి ఇన్ఛార్జి సీఐ వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి నారాయణ. ఆంధ్రప్రదేశ్లో ఆధునిక పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి లక్ష్యంగా మంత్రి పర్యటన. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విశేష ఆదరణ పొందుతోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరణ. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్న మంత్రి నిమ్మల. గతంలో వైఎస్ జగన్ అమ్మఒడి పథకం కింద అన్యాయం చేశారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.